సీకే సత్యనారాయణ. సీకే అంటే మీకు అర్థం అవుతుంది గట్టిగా, చిల్లర కొట్టు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే, డిప్యూటీ సీఎంగా ఉండి నీ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం తప్పించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏనాడు తీసుకోవాలి. వీళ్ళ ప్రజలు అధికారం ఇచ్చారు, 170 సీట్లు 164 సీట్లు ఇచ్చారు. రే బాబు ఇంట్లో కూర్చోండి రా ఒక 5 సంవత్సరాల పాటు అని ప్రజలు తీర్పిస్తే ఓపిక లేక, సహనం లేక రోడ్లెక్కి విచ్చలవిడిగా మాట్లాడేటువంటి విధానం ఆస్వాదించండి. 5 సంవత్సరాలు చాలా బిజీగా ఉన్నారు, మీరు చాలా బిజీగా ఉన్నారు. ప్రజలను ఏ విధంగా దోపిడీ చేయాలనేటువంటి విషయం మీద, ప్రజల ఆస్తులు ఏ రకంగా కబ్జా చేయాలనేటువంటి విషయం మీద, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు పెట్టి కేసులు పెట్టించడం, సరిహద్దు తగాదాలు పెట్టి కేసులు పెట్టించడం, తండ్రి కొడుకుల మధ్య తగాదాలు, ఆస్తులు నచ్చితే యజమానిని పిలిచి ఆస్తులు రాయించుకునేటువంటి ప్రయత్నాలు, ఆఖరికి పడక గదిలో భార్యాభర్తల మధ్య తగాదాలు వస్తే వాటిలో కూడా తలదూర్చి పోలీస్ స్టేషన్కి లాగినటువంటి మీరంతా కూడా గత 5 సంవత్సరాలు చాలా 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 బిజీగా ఉన్నారు. మీ ఆస్తులు పెంచుకున్నారు. 5 సంవత్సరాలు విశ్రాంతి తీసుకోండి, దయచేసి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదించండి. కాబట్టి ఇటువంటి చిల్లర విమర్శలు మానుకుని సంయమనంతో, విజ్ఞతతో పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ, మీకు నచ్చిన భూములు లాగేసుకున్నారు అంటే ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడాడు? ఆయనతో మీటింగ్లో పాలు పంచుకున్న మీ కూటమి సభ్యుడి గురించి మాట్లాడినట్టు ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడారండి? ఇది భార్య మధ్యలో తగాదాని అలాగే ఎవరికి సొంతానికి లాగేసుకున్నారు, ఎవరో ఉపయోగించుకున్నారు, భూములు తగాదాల్లో అయ్యేటి ఎలా లాగేశారు, మరి ఎవరి గురించి మాట్లాడాడు ఈయన? అంటే ఆయన ఏదో ఎవరో ఉప్పందించే మాట్లాడా? అయినా కేంద్ర మంత్రిగా ఉండి నువ్వేదో నీతి కబుర్లు చెప్తూ, నేను 2 సార్లు జెడ్ఆర్సీసీ మెంబర్ని వేసాను, నా కార్యకర్తలు నాయకులకి బాగా పనిచేశాను. వాడికి నువ్వు ఒక తాడేపల్లిగూడలో ఉన్న ఒక వ్యక్తికి జెడ్ఆర్సీసీ మెంబర్ ఇచ్చారు. ఎన్ని లక్షలు పుచ్చుకుని మీరు వేశారు? ఇక్కడ మీకు ఎవడైతే కలెక్ట్ చేసి మీకు ఇచ్చారో అతని ద్వారా, అతని సన్నిహితులు చెప్తున్నారు. ఇక్కడ మద్యం దుకాణాలు అలాట్మెంట్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ మీ ప్రతినిధిగా ఉన్నవాడు బేరాలు ఆడి మాకు మాటలు ఇవ్వాలని సందర్భాలు మొత్తం నియోజకవర్గానికి తెలుసు. నువ్వు వచ్చి ఇక్కడేమో పెద్ద పెద్ద కవర్లు మాటలు చెప్పేస్తున్నావు. ఇది హుందాగా ఉండదు. ఏదైనా ఒక మంచి ఉన్నత పదవిలోకి వెళ్ళారు, హుందాగా ఉండండి, హుందాగా పరిపాలించండి. మీకు అవకాశం ఉంది. మేమేమీ కంగారు పడతలేదు, మాకు ఆ కంగారు ఏం లేదు. నాకు కొత్త కూడా కాదు. 1994 నుంచి 7 సార్లు పోటీ చేశాను. 2 సార్లే నెగ్గాను నేను. 5 సార్లు ఓడిపోయిన ఇప్పుడు కంగారు పడ్డా. మనం చేసుకెళ్ళిపోదాం. నేను చేయగలను. అధికారులు ఉంటే ఎక్కువ చేయగలుగుతాం, అధికారులు లేకపోతే స్వల్పంగా చేయగలుగుతాం. కానీ ఎవరికి ఎంత ఉపకారం చేయగలిగితే నా వల్ల జరిగే ఉపకారం నేను చేస్తూనే ఉంటాను. అందుకని నువ్వు పదవి వస్తే ఉండి ఊరేగి పదవులు ఎక్కడ ఉంటావో తెలియని పరిస్థితుల్లో అలాంటి రాజకీయాలు నేను చేయను. దయచేసి మీరు కొన్ని మాటలు ఉపసంహరించుకోవాలి. ఈ వాళ్ళని ఇప్పుడు చెప్పిన అన్నదమ్ములు సరిహద్దులు తగాదా, అన్నదమ్ములు తగాదా, భార్య భర్తలు తగాదా, తల్లి కొడుకు తండ్రి కొడుకులు తగాదా, లేకపోతే నచ్చిన పువ్వులు లాగేసుకుంటాం, ఇవన్నీ ఎవరికి అన్వయించి మాట్లాడారో కూడా మీరు మీకు తెలిసి ఉంటే మాట్లాడి ఉంటారు. అక్కడ కూడా చాలా మంది భుజాలు తొడుక్కునే ఉంటారు. ఇదేంటి మన గురించి మాట్లాడుతున్నట్టుగా ఉందంటే దాన్ని. దయచేసి అటువంటి
మాటలు మీ హోదాకి అంత శోభనేమో, దయచేసి కొంచెం ఎగిరించండి. సరే, పద్ధతిగా మాట్లాడండి. మేము కూడా గౌరవంగానే మాట్లాడతాం. మాకు ఎక్కడ లైన్ దాటి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. కానీ ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. అది మాత్రం మీరు తెలుసుకోండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు చేసే తప్పుల్ని మేమే కాదు, మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు అందరూ కూడా బాధుడు కార్యక్రమం చేశారు. పెట్రోల్ బంకులో ఉండి ఇదే కర్మలా బాబు అని మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని కళ్ళం నీళ్ళు పెట్టుకుని జనాలు చూపించారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేశారు. ఇంకా ఇంకా మీ భవిష్యత్తుకి బాబు గారి గ్యారంటీ. బాబు షూరిటీ, మీ భవిష్యత్తుకి బాబు షూరిటీ. ఏంటంటే పూర్తి బాబు షూరిటీ మీ భవిష్యత్తుకి గ్యారంటీ. P4 ఇవాళ ఆ P4 గురించి ఒక 4-5 సామాజిక దీనికి సంబంధించిన వ్యాసకర్తలు బాగా పాపులర్ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు వచ్చినాయి. పేపర్ చూస్తే తెలుస్తుంది ఏమేమి మాట్లాడతారు. అసలు సిగ్గున్నవాడైతే మరి నిజంగా ఇలాగ ఎందుకు చెప్పామా అని అనుకుంటారు. మీకు ఆ సిగ్గు లేదు. అభివృద్ధి గురించి మాట్లాడటానికి మీరు సరిపోరు. మీకు అభివృద్ధి చేయడం చేత కాదు. నిజంగా మరి కేంద్ర మంత్రి నేను వచ్చి చెప్పినట్టుగా ఎయిర్పోర్ట్ తీసుకొస్తే హార్ట్ఫుల్గా నేను కాంగ్రాచులేట్ చేస్తాను. ఎందుకంటే మన ప్రాంతానికి ఒక మంచి గొప్ప సౌకర్యం వస్తే మనకు సంతోషపడవా? కానీ సొల్లు కబుర్లు చెప్పినట్టుగా చెప్పే సరిపోతే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు 7 సార్లు చెప్పాడు తాడేపల్లిలో విమానాశ్రయం గురించి 7 సార్లు ఉద్ధరించాడు. అలాగే మీరు ఈ 2024 నుంచి 2029 వరకు ఇలాగే పప్పం గడిపితేనే మాట్లాడవలసి వస్తుంది. నిజంగా మీకు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి ఉద్ధరిస్తారు. మీకు చిత్తశుద్ధిగానే ఉంటే ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి. అటవీ శాఖ భూమి 1400 ఎకరాలు మీరు తీసుకుని డీనోటిఫై చేయించి దానికి ఒక 2800 ఎకరాలు మీరు ఎక్కడో ఐడెంటిఫై చేసి ఇచ్చండి. వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయించవచ్చు నరేంద్ర మోదీ గారితో. అంత అవకాశం ఉంది. ఎంత మైలేజ్ కావాలంటే అంత మైలేజ్ తీసుకోండి మీరు. మేము దానికి ఏమంటాం, సంతోషపడతాం. నిజమే నరేంద్ర మోడీ గారు మనకు తాడేపల్లికి ఎయిర్పోర్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు విశేషమైన కృషి చేసి ఇప్పుడు వెళ్ళిన 16 సార్లు ఢిల్లీ వెళ్ళింది. ఒక తాడేపల్లి కూడా ఎయిర్పోర్ట్ కోసం వెళ్ళి తెచ్చారని కొంచెం మేము కూడా చెప్తాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు దాని గురించి అవిరళ కృషి చేశారు. తాడేపల్లి కూడా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారని చెప్పండి చెప్తాం. మాకు అభ్యంతరం లేదు. అందుకని రోజుకో డైవర్షన్ చేసి ఇవాళ ప్రజలు అభిమానించే నాయకుడిగా ప్రజలు అభిమానం చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అసలు పడిపోతారు. ఏదో రకంగా బురద చల్లి ఏదో రకంగా ఇరికిచ్చి దాన్ని ఏదో ఒక రకంగా బోధతో చూపించాలన్న ప్రయత్నం చేస్తారు. లేదా ఆ బుచ్చి చౌదరికి ఏంటంటే పోయే కాలం ఏం మాట్లాడతారు అతను? తప్పు కదా. నేను శాసనసభలో చాలా గౌరవంగా చూసాను. ఎందుకంటే సీనియర్ పోస్టు అసెంబ్లీలో అతను సీనియర్ పోస్టు. అటువంటి అలా మాట్లాడొచ్చా? అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి నోటంలో వచ్చిందా కొన్ని? ఆయన ఉద్దేశం అది. ఎవరో విలేకరు ప్లకార్డు గురించి మాట్లాడితే ఆయన సినిమా డైలాగ్ని కోట్ చేస్తే పుష్ప సినిమాలో డైలాగ్ని దాన్ని ఈయనకి ఆమోదించేస్తారా? ఈయన త్వరగా తీసేస్తాడా? చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉంటే కత్తి అందిస్తాడా? ఆయన జూన్ 20 అంటే ఏ సంవత్సరం చెప్పాడు నీకేమన్నా? జూన్ 20 అవును వస్తుంది. జూన్ 20 ఈ ప్రపంచం ఈ జూన్ 20 ఎంత జూన్ 20 వస్తుంది. అన్నదాత సుఖమో జూన్ 20 వేస్తాడు. ఆగస్టు 15 ఫ్రీ బస్సు
ఇచ్చేస్తాడు. ఏ ఆగస్టు 15, ఏ జూన్ 20. 24, 29 వరకు అండి. ఏ జూన్ పర్లేదు. ఆ మూడు కూడా చాలా దుఃఖంగా పర్యవసాలు ఉంటాయి. మోసగాళ్ళు ఉన్న చోట ఈ మోసగాళ్ళు మోసం చేస్తే అమ్మాయిలు బలైపోతారు. అలాగే రాష్ట్ర ప్రజలు వాళ్ళు బలైపోయారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ 7 అన్నారు. వాళ్ళకి ఎవడన్నా సూపర్ సిక్స్ అమలు అవ్వలేదన్న అంటే ఎవడన్నా ఉంటే ఆడి నాలుగు మందంగా ఉండాలని తప్ప అన్ని అమలు చేసామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు. అంటే రాష్ట్ర ప్రజల నాలుగులన్నీ మందంగా ఉన్నట్లేక ఆయన దృష్టిలో. ఆయన ఇస్తానన్నాడు కాబట్టి ఇచ్చేసాడు అనుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఆయన ఉద్దేశం అది. మీరు దాన్ని తాళం వేస్తారు. ఎందుకంటే ఇవాళ మీరు వచ్చిన సంవత్సరంలోనే కోట్లు సంపాదించేస్తారు. ఏది కోడి పందాల మీద సంపాదించేస్తారు, బ్యాక్యార్డ్ క్లబ్ల మీద సంపాదించేస్తారు, లేఅవుట్ వేసిన దగ్గర సంపాదించేస్తారు, మట్టం వేసుకుంటారు. ఈ సిక్వాలీలు ఉంటే ఈ సిక్వాలీలు ఉన్నవాడు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే విశృంఖలంగా రౌడీజం చేస్తారు. ఇవాళ మందు వెచ్చరు విడిగా రోడ్డు మీద తాగేసి పడిపోయినాడు. చూడండి ఎలా ఉన్నారు. అంతా నీ చలవే. కోట్లకు 10 రూపాయలంట ఇన్వాయిస్ల మీద లెక్కేసేస్తారంట. ఎన్ని కేసులు ఇన్వాయిస్ కొట్టించారో ఆ ఇన్వాయిస్లు కాపీలు తెప్పించుకున్నారు. ఇన్ని కేసులకి ఇన్ని క్వార్టర్లు వస్తాయి, ఇన్ని ఉంటాయి, ఇంత కట్టేయండి అన్నారు. కట్టేకపోతే అక్కడ ఎవరో అమ్మమ్మ గారి వంటిల్లోనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లాగా మిగిలిపోతాయి మీతో కనెక్షన్ లేకపోతే. అవతల ఎదురా పంచిగాళ్ళు అన్ని పచ్చదోరణమో ఏదో అంటారు. 3 6 కాయలు అన్నట్టుగా నిచ్చికాయలు కానీ పచ్చదోరణం. అలాగా అవతల 24/7, యువతలో 24/7, మధ్యలో అమ్మమ్మ గారి వంటిల్లు. ఎన్ని డాబాలు అని మొత్తం ఏంటి ఒక వ్యవస్థనే నడిపేస్తారమే. తాడేపల్లిగూడెంలో ఇంత హోటల్ ఇండస్ట్రీ ఉందో నాకు తెలీదు. ఇక ఈ వర్మ గారు బాబు కేంద్ర మంత్రి గారు చెప్పండిరా బాబు, చూడరా బాబు, 5 ఏళ్ళు ఇచ్చారా బాబు అంటున్నావు. నీకు కూడా 5 ఏళ్ళు ఇచ్చారా బాబు, నువ్వు కూడా బాగా చేయరా బాబు అని మేము కూడా చెప్తాం. మాట్లాడేటప్పుడు కొంచెం సంస్కారయుతంగా మాట్లాడు. నీలాగా నేను గాలి వాటర్గా కొట్టుకొచ్చాను కాదు. కష్టపడ్డాను రాజకీయాల్లో. అందుకనే ఒక డిప్యూటీ సీఎం హోదాకి వరకు ఎదగలిగాను. ఇవాళ కూడా ఇప్పుడు నేను అహంకారంగా ఎప్పుడు మాట్లాడలేదు. నా దగ్గరికి వచ్చేవాడు ఇంకోటి కొందరు అంటారు కుడిసత్రి గారు కోపం అంటే రే బాబు నువ్వు మంచిదారిలో నడవరా అని చెప్తాం. అంతేగాని ఎవరి మీద అహంకారపూరితంగా ఎప్పుడు మాట్లాడదా. ఈ రకంగా మీరు మాట్లాడేసుకుని ఇవాళ తాడేపల్లి నియోజకవర్గంలో నువ్వు 5 ఏళ్ళు చైర్మన్గా నువ్వేం చేసావంటే నువ్వు చెప్పుకోగలుగుతావా? ఇవాళ సంవత్సర కాలంలో ఏ రోడ్డు ఏం చేశావు? ఏ రోడ్లు వేసావు నువ్వు? ఇవాళ ఆ వాళ్ళ LED లైట్లతో కోట్లు దోచేసావు. ఇవాళ డెవలప్మెంట్ ఫండ్ అని డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు. అది ఏదో స్విమ్మింగ్ పూల్ గురించి లేదా ఏదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి మాట్లాడడం బాగానే ఉంది. ఎన్ని లక్షల స్విమ్మింగ్ పూల్ గురించి నువ్వు కలెక్ట్ చేసావు? ఎన్ని లక్షల రూపాయలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి కలెక్ట్ చేస్తున్నావు? సంత మార్కెట్లో ఒక రోడ్డు వేస్తానంటే 30 లక్షలు వాళ్ళందరి దగ్గర కట్ చేయడం. నువ్వు మున్సిపాలిటీలో రోడ్డు వేయించి ఎన్ని మీటర్లు వేయించావు? అది ఎవడో మీ పార్టీలో తిరిగాడంట కడియంతలో 30 సెంట్లు ఏదో హై స్కూల్ పక్కన ఏదో లేఅవుట్ చేస్తాంటే తాడేపల్లిగూడెంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతారు, దానికి 20 లక్షలు డొనేషన్ ఇస్తేనే లేఅవుట్ వేసుకోండి అని చెప్పారంట. అంటే నువ్వు నీ డ్రామాలు కవర్లు నువ్వు పోజేసే లక్షలు డెవలప్మెంట్, ఏ డెవలప్మెంట్ ఎవరికి ఇవ్వాలి, ఏ క్లబ్ని ఏ రోజు ఎంత కలెక్షన్ వస్తుంది, దాన్ని ఎక్కడ ఎవరి దగ్గర ఉండాలి, ఏం చేయాలి, జాతరలకు ఎంత ఖర్చు పెట్టాలి, ఎవడన్నా వస్తే షో చేయడానికి పేపర్లో 10,000 20,000 డొనేషన్ ఇచ్చి ప్రముఖంగా ఎలా ప్రకటించుకోవాలి, ఎంత ఏం సొమ్ము పేకాడ కబుర్లో సంపాదించింది, కోడిపందాల్లో సంపాదించింది,
ఈ మందు విచ్చలవిడిగా మద్యం పంపించి క్వార్టర్కి 10 రూపాయలు సంపాదించింది ఇదే కదా. ఏమైనా చేస్తారు మీరు, ఎవరినైనా కంట్రోల్ చేసేద్దాం అనుకుంటున్నారు మీరు. మేము మాట్లాడితే మేము కూడా పద్ధతిగానే ఉంటాం, పద్ధతిగానే చెప్తాం, ఏదైనా సలహాలు ఉంటే చెప్తాం, ఏదైనా జరగవలసిన అభివృద్ధి గురించి చెప్తాం. ఎందుకంటే కూలంకషంగా నాకు ఈ నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి, ఎక్కడ ఏమో అభివృద్ధి జరగాలో తెలుసు కాబట్టి చెప్తా ఉంటాం. నువ్వు అది మంచిగా తీసుకుంటే మంచిగా చేయి, ఎవరు చేస్తే ఆడికి అవుతుంది పేరు. ఇవాళ అదే మీటింగ్లో నువ్వు కేంద్ర మంత్రి గారు, అరే బాబు కేంద్ర మంత్రి గారు, నువ్వు మాట్లాడిన భాషలో నేను మాట్లాడాలి కదా, నీకు సంస్కారం లేదు. మరి నీతో పాటు మేము కూడా అలాగే మాట్లాడలే పరిస్థితి తీసుకొస్తున్నాను. నేను ఎవరో నీకు తెలియదంట. నువ్వు 2014 నుంచి నాతో ఎన్నిసార్లు మాట్లాడావు? మొన్న అంటే సందర్భాన్ని గురించి కాదు, నువ్వు మాట్లాడిన భాష గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన విధానం గురించి మాట్లాడుతున్నావు. నీకు కళ్ళు అంటే కౌన్సిలర్ స్థాయి నుంచి అదృష్టం కొద్దీ కేంద్ర మంత్రి అయిపోతే నేల వదిలేసి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తే నువ్వు మాట ఏ రకంగా మాట్లాడుంటాయో దాని గురించి మాట్లాడతాను. మీ తండ్రి గారి కాలం చేస్తే 4 సార్లు ఫోన్ చేశాం. నిజమే, ఖచ్చితంగా మేము వచ్చే వాదార్చవలసి ఉంది. నేను మీకు ఫోన్లో కూడా చెప్పాను, వరుణ్ గారు నేను వైజాగ్లో ఏదో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, నేను పర్వాలేదండి అన్నాను. మరి నేనెవరో తెలవకూడదు ఏంటి? ఎవడో ఎవడు 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 సీకే సత్యనారాయణ అంటే ఏంటి? మా ఇంటి పేరు కొట్టు. నువ్వు అనుకున్నట్టు సిల్లర్ కొట్టు, హోల్సేల్ కొట్టు కాదు. నేను వ్యాపారంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి వ్యాపారాలు చేసి రాజకీయాలకు వచ్చినండి. నీకు వెళ్ళి గాలివాటంతో అదృష్టం కొద్ది వచ్చేలా నేను అది రాజకీయాలకు వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. 7 ఎలక్షన్లు వేశాను వర్మ. గెలిపోవడంతోటే కాదు, ఓడిపోతే నీ ఇంట్లో కూర్చోలా. ఓడిపోయినా గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు చేయలేనంత అభివృద్ధి చేశాను. 2004 నుంచి 2009 వరకు మా పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాస్తే ఈనాడు సర్వే చేస్తే దాంట్లో జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు నెంబర్ 1 స్థానంలో తాడేపల్లి నిలిచిందని వాళ్ళు రాశారు. అందుకని సన్నాసి కౌరుని చెప్పేస్తే సరిపోదు. 2019 నెగ్గిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాని దేశంలో ఏ రాష్ట్రం ఎదుర్కోలేనట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొని ప్రజలు కాపాడిన ప్రాణాలను కాపాడాడు. లక్షలాది రూపాయల వైద్యాన్ని ఉచితంగా చేయించాడు. ఏ కుటుంబం వీధులు పడకుండా ఆకలి బాధలు ఉండకుండా నిలబెట్టాడు. పోలవరం ప్రాజెక్టులో మీరు దోచేస్తే మీ ప్రధానమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏటీఎం లాగా పోలవరం ప్రాజెక్టు దోచేసుకున్నారు మీ బాబు కొడుకులని చెప్తే అది నీకు చెవురికి ఎక్కలేనట్టుంది. అప్పుడు ఇంకా మరి నువ్వు ఎక్కడున్నావో తెలియదు. తెలుసుకోరు బాబు. ఏంటి నువ్వు కేంద్ర మంత్రి అయిపోతే కేంద్ర మంత్రి నువ్వు కేంద్ర మంత్రి అయి ఉండొచ్చు. నేను ఆటుపోట్లు నువ్వు కౌన్సిలర్ నుంచి డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయావు. మధ్యలో గోల్డ్ గ్యాప్ వచ్చింది. అదృష్టం మంచిదే, మేము సంతోషపడ్డాం. మొన్న మన జిల్లాకు సంబంధించినోడు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా అనుకున్నాం. కానీ నీలాగా చౌకపరదగా మాట్లాడదే. నేను స్వయం కృషితోటి శాసనసభ్యుడిగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి నాకు అప్పచెప్పిన శాఖని సమర్థవంతంగా నిర్వహించాను. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో గుళ్ళు అభివృద్ధి చేశాం, పునర్నిర్మాణం చేశాం, పెద్ద ఎత్తున దేవాలయ వ్యవస్థకి ఆధునీకరించాం, అన్ని రకాలుగా చేసాం. ఇక తాడేపల్లి కూడా నియోజకవర్గానికి నువ్వు ఏ మూలకెళ్ళినా నేను చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఇంకా ఇంకా 1,000 రూపాయలు ఇచ్చిన
ఈ నెలలో ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ఇంకా వచ్చే నెలలో ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రాంత ప్రజల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి దైవ కృప బాగా ఉండాలని నేను ఆ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎప్పుడు ఏ విధంగానూ జరగని విధంగా వేలాది మంది సోదరి మండలిని కుటుంబ సమేతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలని ప్రధాన అర్చకులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయించి వాళ్ళు ఎంతో సంతృప్తిగా మేము వెళ్ళలేని కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉండి మాకు చేయించారు, ఎంతో తృప్తిగా పడ్డారు. అంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? కొట్టు సత్యనారాయణ. నేను ఏం చేశాను తాడేపల్లిగూడెనికి అన్నది ఏ చిన్న కొరన్నాడనే చెప్తాడు. తాడేపల్లిగూడెంలో ఇక్కడ చదివిన పిల్లలు డిగ్రీ పాస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాలని వెతుక్కునే పరిస్థితి. అటువంటి చోట ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్లు పెట్టి భారతదేశంలోనే ప్రతిష్టాకరమైన హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి 2 పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసి ఉన్న కాలేజీలన్నీ అభివృద్ధి చేసి ఎంత పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేశాం. ఇవాళ నిట్ ఉంది. ఆ వేళ నేను అక్కడ విమానాశ్రయ భూముల్ని కాపాడటానికి కొంతమంది అంటే దాంట్లో నువ్వు కూడా భాగస్వామ్య దాంట్లో ఆక్రమించి దాంట్లో ఎవరు కూడా లెక్కేస్తే కరెక్ట్గా లెక్కేస్తే దాంట్లో నువ్వు ఎంతో ఆక్రమించి కూడా తెలుస్తుంది. విమానాశ్రయ భూముల్లో నీ ఇంటి సమీపంలో నువ్వు ఎవరినో కొట్టేసి ఆవేళ నా దగ్గరికి వచ్చి బతిమాలి అక్కడ రిజిస్టర్ చేయకపోతే నాతో చెప్పించుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ స్థలం. గుర్తెచ్చుకో. ఇటువంటి సంతోష మాటలు మాట్లాడద్దు, గౌరవంగా మాట్లాడటం అలవాటు చేసుకో. ఓ ప్రజాప్రతినిధిగా 60,000తో ఓడిపోయాడు, నువ్వు నా మీద 50,000తో ఓడిపోయావు. ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో. గెలుపోవటం కాదు, ప్రజల కోసం నిలబడాలి. నేను ఓడిపోయినా కూడా ప్రజల కోసం నిలబడ్డాను. ప్రజాస్వామ్యాన్ని బద్దంగా ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు నిలదీశాం. అంతేగాని స్విమ్మింగ్ పూల్ను పూర్తి చేశాను, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తి చేయలేదన్న. అదే స్విమ్మింగ్ పూల్ అన్నది మొదలెట్టింది ఎవరు బాబు? స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నది మొదలెట్టింది ఎవడు? ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మీరు మొదలెట్టారు. ఆ నిధులు ఎంతవరకు తీసుకురాగలిగితే మీరు ఆ పనులు ఆగిపోయి మిగతా ఆగిపోయినాయి. ఎప్పుడు ఏ టైంలో ఆగిపోయినాయి? నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు కదా, మాణిక్యరావు గారు మా ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కదా అయ్యి ఎందుకు తేలపోయారు మీరు? డబ్బులు సన్నాసాలు కాబట్టి తేలపోయారు మీరు. నువ్వేదో ఎస్ఎస్ ట్యాంక్ నేను మొదలెట్టాను, ఎస్ఎస్ ట్యాంక్ నువ్వు ఎక్కడ మొదలెట్టావు? అంతకుముందు ఎస్ఎస్ ట్యాంక్ గురించి నేను మొదలెడితే మళ్ళీ మాణిక్యాలరావు వచ్చిన తర్వాత నేను గోదావరి నుంచి కొవ్వూరు దగ్గర నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వేస్తానని అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత అంతకుముందు ఈళ్ళని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో కుంచెంపల్లిలో చెరువు పెడితే బాగుంటుందని పెడితే అది మీరు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ దానికి డబ్బులు శాంక్షన్ చేయించి అమృత్ 2.0లో పనులు మొదలు పెట్టించాం, టెండర్లు పిలిపించి. నువ్వు ఎక్కడ చేసావు? నీకేంటి సంబంధం అది? ఇవాళ నేను 2009లో మొదలెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి పైపులన్నీ అయితే తొక్కుపెట్టేశారు మీరు 5 ఏళ్ళు. అంతకు ముందున్న ఎమ్మెల్యే గారు కూడా దాన్ని పక్కన పెట్టించాడు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఎస్టీపీ కట్టించి ఆ పైప్ లైన్ అన్ని దాన్ని కనెక్ట్ చేయడానికి మొదలు పెడితే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తొక్కుపెట్టేశారు. ఏం పని చేశావు నువ్వు? ఏం చేయించావు నువ్వు? రోడ్లు నేను వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఎన్ని రోడ్లు వేయించాను? నువ్వే రోడ్లు వేయించావు చెప్పు. నువ్వు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు 2014 వరకు అంతకుముందు మహీధర్ రెడ్డి మున్సిపల్ మినిస్టర్గా ఉన్న అతను ఆ రోడ్డుకి శాంక్షన్ చేయితే నేను
ఆ డబ్బులు నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు మైదర్ రెడ్డి వచ్చి, నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అతను ముందో మరి మైదర్ రెడ్డి కొబ్బరికి కొడితే తర్వాత నువ్వు చైర్మన్ అని అంటున్నావు. నువ్వు వచ్చిన తర్వాత వేయించుకున్నావు రోడ్డు. అది నువ్వు వేయించిన సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత 6 నెలలు అటు ఇటు మూసేసారు మీరు. ఎవడో అనుకున్నా ఆ రోడ్డు పగిలిపోయింది, మీరు కట్టిన డ్రైన్ పడిపోయింది. అది నువ్వు కాంట్రాక్టర్తో కొమ్మక్క అయిపోయి తినేసి డబ్బులు ఇచ్చేసుకుంటే వాడు నాసిరకం పనులు చేస్తే ఎలా ఉంటుందో దానికి తాకను ఆ రోడ్డు. గుర్తెచ్చుకో, 6 నెలలు మొత్తం అటు ఇటు రోడ్డు బంద్ చేసాం. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి నీ ఇంటికి వెళ్ళే రోడ్డు, గణేష్ దగ్గర రోడ్డు. ఏం మాట్లాడతారండి మీరు? దేని మాట్లాడతారు? సరిపోతారు మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు మీరు, చంద్రబాబు నాయుడు. అవును, పవన్ కళ్యాణ్ గురించి ఆయన సినిమా యాక్టర్ ఉంటే మేము ఏమన్నా విమర్శించామా? సినిమాలో ఉన్న మహేష్ బాబు గురించి విమర్శించామా, లేదా ప్రభాస్ గురించి విమర్శించామా, లేదా ఇంకొకరి గురించి విమర్శించామా? ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి, రాజకీయంగా ఆయన నోరు పాడేసుకుంటాడు కాబట్టి, ఆయన మాట్లాడిన రోజుకో రకమైన అబద్ధాలు మాట్లాడతాడు కాబట్టి, ఇవాళ మాట్లాడింది రేపు గుర్తుండదా, లేకపోతే నిన్న మాట్లాడింది ఇవాళ గుర్తుండదా, లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగానే అలా మాట్లాడతాడు అన్నది ప్రజలు చర్చించుకుంటుంటే ఆ విషయాన్ని చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో మాట్లాడితే నిలదీస్తారని చెప్తున్నారు. ఏం నిలదీశారు? మీరు నిలదీయండి. ప్రభుత్వం మీరు ప్రజలను వంచి చేస్తున్నారు. మీరు 5 సంవత్సరాల్లో ముందు మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంవత్సరం పూర్తి అయిపోయింది, మీరైనా పట్టించుకుని అమలు చేయండి అని చెప్తున్నాం. నీకేంటి ఎక్కడో కాలుతుంది? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎన్నికల్లో ప్రజలకి ఏం హామీలు ఇచ్చారు, ఏం అమలు చేశారు, ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు, ఏ రకంగా ప్రజల్ని వంచారు అని డీటెయిల్డ్గా వాళ్ళు వచ్చిన తర్వాత అమలు చేసిన దాని గురించే చెప్పాం. వాళ్ళు మాటలు ఇచ్చి ఏదేదో దాటేశారో, ఏదేదో నక్షత్రాలు చూపెడతారో, అరుంధతి నక్షత్రాలు చూపించేందుకో కనపడుతుందని ఆగస్టు 15 లేకపోతే సెప్టెంబర్ 15 లేకపోతే ఇంకేదేదో చెప్తా ఉన్నారో అని కూడా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. దాని గురించి ఒక సన్నాసి ఈ నియోజకవర్గ ప్రజలు మరి అతన్ని ఏ ఉద్దేశంతో మరి అన్నారు కానీ నోరు కొవ్వెక్కిపోయి, ఒళ్ళు బలిసిపోయో, లేదా నాలుగు కొవ్వెక్కిపోయో, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడతా ఉన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడిన సందర్భంలో సంవత్సర సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఉన్న శాంతి భద్రతల గురించి పట్టించుకోబోయా. ఇంకా నీకు 4 సంవత్సరాలు అవకాశం ఉంది. ఈ సంవత్సరం కాలం అయిపోయింది. ఈ సంవత్సరంలో తాడేపల్లిలో ఎంతో ప్రశాంతంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతం విచ్చలవిడిగా రౌడీజం పెరిగిపోయింది. సంవత్సరానికి అతి కష్టం మీద ఎంతో ఒత్తిడితోటి ప్రభుత్వాలు సంక్రాంతి 3 రోజులు కోడి పందాలు వేసుకోవడానికి కోర్టు నిబంధనలు అటు ఉన్నా సరే ఏదో రంగా 3 రోజులు ఏదో సాంప్రదాయాల పేరు మీద కోడి పందాలకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో, తాడేపల్లిగూడెం పట్టణంలో నీ ప్రమేయంతో, నీ సహకారంతో నువ్వు నియమించిన వాటాదారులు నీకు లక్షలాది రూపాయలు ఏ రోజు కలెక్షన్ ఆ రోజుకి ఇచ్చేస్తారని విచ్చలుడిగా కోడి పందాలు వేస్తున్నావు. తాడేపల్లిగూడెంలో 2004 నుంచి ప్యాకెట్ సంస్కృతిని మర్చిపోయారు. ఎక్కడ క్లబ్లు కానీ ఆఫీసర్స్ క్లబ్లో కూడా ప్యాకాడే పరిస్థితి లేకుండా కాపురాలు నిలబెట్టావు, సంవత్సరాలు నిలబెట్టావు. ఇవాళ నీ ప్రమేయంతో
నీ కక్కుర్తి కోసం లక్షలాది రూపాయలు ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్లు వచ్చేస్తున్నాయని నువ్వు ప్యాకార్డు క్లబ్బులు నిర్వహిస్తుంటే కొంపలు కూలిపోతున్నాయి. నువ్వు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యావు, మరి ప్రజలకి మనం కొద్ది సేవ చేస్తే బాగుంటుంది. ఆ ప్యాకార్డు క్లబ్బులు ముంచేయి, ఆ కోడి పందాలు ముంచేయి, లా అండ్ ఆర్డర్ కొంచెం బాగా శాంతి భద్రతలు కాపాడవయ్యా అని చెప్పాం. అభివృద్ధి మీద ఫోకస్ పెట్టవయ్యా అని చెప్పాం. నిన్నే తిట్టలేదే. మరి నీ నోటికి ఏమవుతుంది? నువ్వు నీ నోటికి వచ్చే మాట్లాడి ఎవడ సన్నాసి? నువ్వు సన్నాసు కాబట్టి నువ్వు సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఇంతవరకు కూడా నా నోటేమిట ఎవరి మీద పరుషంగా మాట్లాడటం ఉన్నది నాకు అలవాట్లేదు. నువ్వు గౌరవంగానే సంపాదిస్తావు, కానీ రోజు రోజుకి నువ్వు శృతి మించిపోతున్నావు. నీకు అడ్డు అదుపు లేదనుకుంటావు, విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నావు. ఆనాడేమో ఎల్ఈడి లైట్ల పేరుతో కోట్లతో చేసావు. నువ్వు చైర్మన్ ఉంటే అసలు నువ్వు చైర్మన్ ఎలాగయ్యావు? అసలు నువ్వు కౌన్సిలర్ కదా మున్సిపాలిటీలో ఎవరు కాబట్టి ఎవరి సలవుతో మున్సిపల్ కౌన్సిలర్ అయ్యో, ఎవరి సలవుతో నువ్వు మున్సిపల్ చైర్మన్ అయ్యో, ఎవరి జీప్లో తాడేపల్లిగూడెం అంతా కూడా ప్రచారం చేశావు. నా జీప్లో కదా ప్రచారం చేసి నువ్వు నన్ను వచ్చి ప్రాధాన్య పడితేనే కదా నేను సరే అని ఎవడో పెద్ద మనుషులు అందరూ వచ్చి బతిమాలితేనే కదా నేను సరే నీకు ప్రచారం చేసి నేను గెలిపించింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయితే ఏం చేశాను? నువ్వు రోడ్డు గురించి మాట్లాడతావా? 2004లో నేను ఎమ్మెల్యేనే అయ్యాను, 2019లో మళ్ళీ ఎమ్మెల్యేనే అయ్యాను. ఇవాళ తాడేపల్లి నియోజకవర్గంలో ఛాలెంజ్ చేసి చెప్తాను. నువ్వు ఏ గ్రామంలో చెప్పు, నేను ఏం అభివృద్ధి చేశానో ఆ గ్రామంలో నేను చెప్తాను. ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతారు మీరు. ఎయిర్పోర్ట్ వస్తారంటే సంతోషం చేయడం బాగుంది. ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ అన్నది తాడేపల్లి ఎయిర్పోర్ట్ కావాలన్నది ఎవరు? నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే 2007లో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయించి టెండర్ కూడా పిలిపించారు. ఆనాడు మేటాస్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, సత్యం కంప్యూటర్స్ వాళ్ళ కంపెనీ, అది టెండర్ పిలిచిన టెండర్ ఫైనల్ అయిన తర్వాత ఆ సత్యం కంప్యూటర్స్ ఒక స్కామ్లో ఇరుక్కుంది. దాంతో వాళ్ళకి సంబంధించిన ఈ కంపెనీ మేటాస్ని వచ్చింది కాబట్టి వాళ్ళు మా ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. దాన్ని ఏ రకంగా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేశాం. ఆ తర్వాత ఆ మహానుభావుడు దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది మరుగున పడిపోయింది, పట్టించుకోలేదు. అలా ఉన్న తర్వాత అదే భూముల్లో మీరు నిట్టు తీసుకొచ్చారు. ఎందుకే విభజన చట్టంలో ఆంధ్ర ప్రాంతానికి ఒక విద్యా సంవత్సరాలు కాబట్టి ఏదో ఆంధ్ర ప్రాంతంలో తాడేపల్లిగూడెం అయితే బాగుంటుందా, ఏలూరు అయితే బాగుంటుందా అని సత్యనపత్రం పెడుతుంటే ఇక్కడ అవైలబుల్గా ల్యాండ్స్ ఉన్నాయి తాడేపల్లిగూడెంలో. అంటే నువ్వు ఇక్కడ అప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా తాడేపల్లిగూడెం మండలం నుంచి ఎన్నికైన ఒక పనిపాలనోడు కలిసి అది ఏలూరు పట్టుకెళ్ళిపోవటానికి మీరు కుట్ర చేశారు. ఆవిడ బాహాటంగా మాణిక్యాలరావు మీ ఇద్దరిని ఎదుర్కోలేదా? మీరు చేస్తున్న తప్పలేదా? నువ్వు తాడేపల్లిగూడెంకి చేస్తున్న ద్రోహం గురించి మాకు చెప్పలేదా మాణిక్యాలరావు వల్ల? నువ్వు బాబుతో చేతులు కలిపి నువ్వు తాడేపల్లిగూడెంకి ఏం చేసావు? నేను ద్రోహం చేయబోయావు. సరే మాణిక్యాలరావు ఏదో కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కేంద్రంలో పట్టుకుని ఏదో రకంగా అక్కడ పట్టుకొచ్చిన ఆ భూములు అక్కడ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి కాబట్టి ఆవేళ ఏలూరులో మీరు చూపించిన భూములన్నీ కూడా ట్యాంక్ పోరంపు కింద ఉన్నాయి. ఆ ట్యాంక్ పోరంపు ఎలా రిలేషన్ చేయడానికి కలెక్టర్ కూడా అధికారాలు లేవు. సిడబ్ల్యూసి ఎంపవర్డ్ కంపెనీ, సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి వెళ్ళి క్లియరెన్స్ ఎత్తిన కానీ చేయడానికి లేని పరిస్థితి. కాబట్టి మీ పప్పులు ఉడకలేదు. అవాళ ఏదో అవైలబుల్గా ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి 175 ఎకరాలు అలాట్ చేశారు మన ఎయిర్పోర్ట్ భూములు. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారే కదా ఉన్నది ముఖ్యమంత్రి. ఆయన ఎన్నిసార్లు
రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు అభివృద్ధి చేస్తుంది, దాంట్లో తాడేపల్లి ఒకటని అనౌన్స్ చేయలేదు. మరి 5 ఏళ్ళు మీరు విమానాశ్రయం గురించి ఎందుకు చేయలేదు? మీరు 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా అధికారంలో, విమానాశ్రయం నిర్మాణం చేయడానికి పూర్తి చేయడానికి 4-5 ఏళ్ళు సరిపోతుందిగా, మరి ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ మళ్ళీ మీరు చెప్తుంటే నేను ముందే మిమ్మల్ని ఒక సూచన చేశాను. నేను మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి చేస్తానంటే మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో. ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది కొంచెం శ్రమతో కూడుకున్న పని. ఎవడొక్కడ మొఖాలు అడ్డం పడతాం అన్నది మీకు అలవాటు. మీరు అనేక సందర్భాల్లో మేము చేసే పనులకు మీరు మొఖాలు అడ్డం పెట్టారు. ఆ సందర్భంలో నేను అక్కడ మనం ఇంతకుముందు 1700 ఎకరాలు, 1693 ఎకరాలు, 293 ఎకరాలు ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి డీనోటిఫై చేయించి ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అలాట్ చేయడం జరిగింది. దాంట్లో బఫలో రీసెర్చ్ సెంటర్ కొంత, 223 ఎకరాలు హార్టికల్చర్ యూనివర్సిటీకి కేటాయించి చేశాం. ఇంకా 1400 ఎకరాలు ఉంది. ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరు కూటమి ప్రభుత్వం ఉంది. నేనేం చెప్పాను, మీరు ఇవాళ ఫారెస్ట్ యాక్ట్లో ఒక వెసులుబాటు ఏంటంటే, మనకు అవసరమైన చోట మనం ఫారెస్ట్ భూములు తీసుకుంటే 1కి 2 రెట్లు వేరే ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇవ్వగలిగితే అది మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అన్నది మన ఫారెస్ట్ చట్టంలోనే ఉంది. ఈ 1400 ఎకరాలు మనం తీసుకునే 2800 ఎకరాలు మీరు ఎక్కడన్నా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నా ఎక్కడన్నా ఏ బంజరు భూములు ఇచ్చినా మనకి అటవీ శాఖకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెట్లు పెంచడానికే కదా, పర్యావరణాన్ని కాపాడడానికే కదా. ఆ రకంగా చేస్తే ఇక్కడ మీ కేంద్ర మంత్రి ఉన్నాడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది, మీరందరూ ప్రయత్నం చేస్తే డీనోటిఫై చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ మనం ఈ 4 సంవత్సరాల్లోనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పేరు మీరే తెచ్చుకోండి అని చెప్పాం. మాకు తాడేపూడడానికి ఆ ఎయిర్పోర్ట్ సౌకర్యం వస్తే చాలని సంతోషపడేవాడు. నేను ఎన్ని పనులు చేసినా నేనేం నా పేరు కోసం తాపత్రయపడలా ఎప్పుడైనా సరే. కానీ తాడేపల్లి కూడా అభివృద్ధి చెందాలి, తాడేపల్లి ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఎన్ని సంవత్సరాలు మీరు తాడేపల్లి ట్రాఫిక్ని గాలి వదిలేసేస్తే నేను కదా ఇవాళ క్రమబద్ధం చేసింది, 4 లైన్ చేసింది. దాన్ని ఎంతమంది విద్యార్థులు 10వ తరగతి 9వ తరగతి నుంచి 70 ఏళ్ళ వృద్ధుల వరకు దాంట్లో పార్టిసిపేట్ చేయించి ఎలా చేయించాము. ఇవాళ బాబు కేంద్ర మంత్రి కొంచెం ఒక వాదాకు వచ్చినప్పుడు మన సభ్యతతో మాట్లాడతాం అలవాటు చేసుకోవాలి వర్మ గారు. అంతేగాని అరే ఒరే ఇది ఈయన ఇష్టం మాట్లాడితే ఇది జరిగిపోద్ది అనుకోకు, ఇది శాశ్వతం కాదు. ఇవాళ మీ నాయకుడు చెప్తున్నాడు రోజు మీ ఇక్కడ రాష్ట్రంలోనే కదా డైవర్సిటీ పాలిటిక్స్, కేంద్రంలో కూడా. నీకు ఇవాళ నిన్నటి రోజున మీ నరేంద్ర మోడీ గారు బీహార్ నుంచే ఎన్నికల సభలో పాల్గొని వైజాగ్ వచ్చాడు ఆయన. నిన్న సాయంత్రం మన దేశ ప్రధానమంత్రి గారు ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన పార్టీని గెలిపించుకోవడానికి బీహార్ రాష్ట్రంలో ఆయన ఒక ఎన్నికల సభలో పాల్గొన్నాడు. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే కెనడా దేశంలో G7 దేశాల సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్ళారు ఆయన.
మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలాగా భారతదేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆయన చేసే కృషి చేస్తున్నారు. మేమే దానికి వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా పాకిస్తాన్ మన మీద దుర్మార్గమైన చర్య తీసుకుంటే మొత్తం అందరం కూడా ఏకతాటిగా మీకు మీ గొంతులో గొంతు కలిపి మీ వెనకాలనుకుంటాం. మేము మీ నాయకత్వం మీద కానీ మీ వాక్చాతుర్యం మీద కానీ మీ సమర్థత మీద కానీ మాకు అనుమానాలు ఏమి లేవు. కానీ మీరు మాట్లాడిన మాటలో ఆయన నేను చూస్తే నాకు నిజంగా ఏంటిది, మనం ఇంత గౌరవిస్తున్నాం. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు. ఆయన అటువంటి అదృష్టం ఎవరికి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఆయన ఇంటికి ఇలా సెల్ఫ్ ఆయన ఒక్కొక్క డబ్బా కొట్టుకునేటానికి మాట్లాడుతున్నాడని అనుకున్నాను నేను. ఈయన వచ్చేస్తుంటే ఆయన చెప్పిన మాటలో నేను చెప్తున్నాను. నేను కెనడాలో ఉంటే మధ్యలో ట్రంప్ గారు ఆయనకి ఏదో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి ఏదో మరి ఆయనకి అర్జెంటుగా మీటింగ్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, మోదీ గారు మీరు వెళ్ళేటప్పుడు దారిలో మా ఇంటి దగ్గర ఆగి మా ఇంట్లో భోజనం చేసి మీరు ఎలాంటని మాకు ఆహ్వానం అందించాడు. మీరు వాషింగ్టన్లో ఆగండి, దిగండి, భోజనం చేసేది కానీ ఖచ్చితంగా మనం భోజనం చేస్తా మాట్లాడుకుందాం అని చెప్తే నేను ఆయన పిలుపుని వదిలేసి నేను జగన్నాథ భగవంతుడు దర్శనం చేసుకోవడానికి వచ్చేసాను. నాకు అమెరికా అధ్యక్షుడు పిలిచినా కూడా నేను పక్కన పెట్టేశాను అని మోదీ గారు చెప్పడం జరిగింది. ఇవాళ జరిగింది ఏంటన్నది పేపర్లో, ఈనాడు పేపర్లో వచ్చింది, ఇంకో పేపర్లో కాదు. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి కెనడా వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సదస్సు ముగియక ముందే వాషింగ్టన్ చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన వైట్ హౌస్లో పాకిస్తాన్ ప్రధాన సైన్యాధికారి జనరల్ ఆసిం మునీర్ తోటి విందు సమావేశంలో నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత 2 దేశాల మధ్య ఉన్నత స్థాయి భేటీ జరగడం గమనాలి. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఆహ్వానం ఈ ఆసిం మునీర్ గారి విందులో కూడా మీరు కూడా పాల్గొన్నారని చెప్పినట్ట. దాన్ని మీరు ఎన్నికల ప్రచారంలో మీకు ఒక అస్త్రంగా మాట్లాడుకున్నారు కదా. ఇవాళ ఎంత దారుణం అయిపోయిందంటే ఈ కూటమి ప్రభుత్వానికి కుక్క తిప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్పిన అబద్ధాలకి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. ఏదో ప్రెస్ మీట్ నిర్వహించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్త వాళ్ళు చేశారు మోసానికి ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్లో ఆ సత్తెనపల్లి ఆ ప్రాంతంలో ఉన్న యువకుడు వచ్చి ఒక సినిమాలో డైలాగ్ను ఒక ప్లకార్డ్ మీద పెట్టి తిరిగాడు. వీళ్ళు ఎన్ని వదిలేసి ఇంక ఇప్పుడు వీళ్ళకి ఏంటి డైవర్షన్ కూడా రోజుకు డైవర్షన్ ఏం పని చేస్తామన్నా తెలియకపోతే ఆడెవడో ప్లకార్డ్ మీరు ఆడే పంపించారని కూడా తెలియదు. ఆ రఫా ప్లకార్డ్ చూపించారు. అది కూడా ఎవరు చెప్పారు? విలేకరుల సమాధానం సుదీర్ఘంగా ఒక గంట జరిగిన విలేకరుల సమావేశంలో అయిపోయిన తర్వాత విలేకరులు ప్రస్తావించారు. అంటే ఈ రఫా ఈ ప్లకార్డ్ గురించి ఏంటి అని. అదేంటి అదేదో సినిమా ఏదో సినిమా అది పుష్ప 2 అని కదా డైలాగ్ అని కదా అంటారు. ఏదో గంట ఇలా తిప్పాలా అన్నది అని కదా అన్నది అని ఆయన అన్నాడు. దానికి మీరేం చెప్తున్నాడు? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ దగ్గర 90కి 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. 90లో పొజిషన్ కూడా తెలియదు. కాటికి కాళ్ళు చాపుకున్నట్టుగా దగ్గర అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడండి అతను? జగన్మోహన్ రెడ్డి తలనరికేస్తాడా? జగన్మోహన్ రెడ్డికి బతికే అర్హత ఉందని అడుగుతాడా? ఏ బుద్ధి జ్ఞానం లేదా? 7 వచ్చాక సరిపోయినాయా? అంటే నువ్వు నీ నాయకుడు మెహర్బానీ వాళ్ళు నీ ఇష్టం మాట్లాడతావా?